పరిస్థితుల్లో మనం గతంలో ఉన్నటువంటి ఈ 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలనే పద్ధతిలో చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ బాచుపల్లి ప్రాంతం మనకి ఇండస్ట్రియల్ ఏరియాలు ఇక్కడ బాచుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అట్లాగే అలీపు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇక్కడ దాదాపుగా 150 చిన్న పరిశ్రమ ఉంది. ఈ అలీపులో రెడ్డి ల్యాబ్స్ అంటే కార్పొరేట్ సంస్థలు ఇక్కడే కానీ ఇతర దేశాల్లో కూడా పరిశ్రమలు అట్లాగే మధ్యతర పరిశ్రమలు కొంతమంది పైన పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోపల పనిచేసే కంపెనీలు కాబట్టి అలీపులో ఉన్నాయన్నీ కూడా మహిళలు ఎంటర్ప్రైనర్స్ 10 మంది 15 మంది 20 మంది పనిచేస్తున్నటువంటి కంపెనీలు వీటన్నింటినీ వాళ్ళందరికీ కూడా మనకి ఒక సమ్మె ప్రాధాన్యతను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన పద్ధతిలో ఇప్పటికీ మనకి కరపత్ర పంపిణీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాల్ పోస్టులు వచ్చినాయి. వాల్ పోస్టర్స్ కూడా ఒక 30-40 కన్స్ట్రక్షన్ మెయిన్ రోడ్డుకి కనపడుతుంది. 30-40 కన్స్ట్రక్షన్ మున్సిపల్ యూనియన్ గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ సమ్మెలో ఉంటారు. నేను చెప్పేది అసంఘటిత బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం సమ్మెలోకి తీసుకురాగలము. లేదా వేరే విషయం మన అన్ని కంపెనీలకి సమ్మె నోటీస్ ఇస్తే బాగుంటుంది అనేది తప్పదు. అంటే ఒక మాకు ఇంత 2 సార్ 3 సార్ మీకు కలిపి వస్తాయి సంవత్సరం నాకు ఒక్కొక్క సభ్యులు ఇస్తాను. టైంకి ఒకసారి జీతం ఇస్తలేదు. మా దగ్గర మున్సిపల్ వస్తుంది, మా జీతాలు మున్సిపల్గా జీతాలు పెంచలేదు. అవి మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ జీతాలు అయితే మేము బతుకుతున్నాం. ఈ రోజు 5 సార్ ఉండేది కానీ మున్సిపల్ మాకు ఒక్కొక్క పైసలు పెంచలేదు. అది ఏం చేయలేదు మనం. నిజంగా అన్నట్టు పోలీసులు తీసుకోపోయినా మధ్యాహ్నం మధ్య అయ్యకపోయినా ప్రాబ్లం. అందరం ఒక దగ్గర ఉండి పోరాడుతుంటేనే మనకి ఏదో ఒక బెనిఫిట్ అనేది వస్తుంది. బెనిఫిట్ రావాలి అని అంటే అందరం ఒకటే దగ్గర ఉంటాం. అరే పోలీసులు వచ్చి మనం వాడికి వెళ్ళిపోయినాము, అరే మనకెందుకు ఇదంతా, మనకెందుకు కాదు, మనకే అవసరం ఇది, మన అవసరం కోసమే ఇదంతా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్తో వచ్చి పాల్గొనాలని, మీ వాళ్ళు కూడా అందరికీ చెప్పుకోవాలని ఈడున్న 2-3 అట్లాగే ఇట్లాంటి కంపెనీలు అన్నింటినీ ఊహించుకొని ఇది వచ్చేసి ఈ కంపెనీలు ఊహించుకుంటా మొత్తం ఈ సమ్మె కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. ఆ రకంగా ఒక ఇంపాక్ట్ పడాలి. అవసరమైన పోలీసులు ఫోన్లు చేస్తారు. ఆ రకంగా పోలీసులు వచ్చినా అడిగినా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళినా మళ్ళీ వాళ్ళు చేస్తారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరి మీద దాడి చేయట్లా, దోపిడీ చేయట్లా, దొంగి చేయట్లా. మనం ఏం చేస్తున్నాం, సమ్మె చేయాలి, కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడాలని చెప్పేసి యజమానులకి ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. కాబట్టి పనిచేయమని చెప్పి అప్పీల్ చేసుకుంటా ఇది ఒక ర్యాలీ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా రేపు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో చేసేటటువంటి కార్మికులకి ఒక భరోసా ఇచ్చేదానికోసం మనకు కార్మిక సంఘాలు ఉన్నాయి. మనం ఏదైనా వస్తే ఆ కార్మిక సంఘాలను ఆశ్రయించాలి, మన హక్కులను కాపాడుకోవాలి అని చెప్పేటువంటి ఒక వాతావరణం వచ్చే విధంగా ఏంటంటే ఈ బాచుపల్లి ఏరియాలో మనం కూడా ఈ యొక్క సందర్భంలో కార్మిక వర్గంలో ఉంది. ఆ రకమైనటువంటి ఐకమత్యం రాకుండా అనేక రూపాల్లో ఏంటంటే కార్మిక వర్గాన్ని చీవి చేసి ఐక్యత లేకుండా ఎవరికాళ్ళు నా బతుకు నేను బతకాలి, బతుకుకి కూడా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు పని లేకపోతే వాళ్ళ నాకు గత్యంతరం లేదు అనే పద్ధతిలో ఏంటంటే ఈ రోజున
ప్రభుత్వం ఏ రకమైన హక్కులు లేకుండా మనల్ని బానిసలుగా తయారు చేసి పెట్టుబడిదారులకి బాగా దోపిడీ తీవ్రతరం చేసుకునే దానికోసం ఈ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా నేను చెప్తున్నాను కదా, మతోన్మాద విధానాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మనం అనుకుంటున్నాం హిందూ మతం ముస్లిం మతం అనే కొట్లాట్లు పెడుతుంది, పంచాయతీ పెడుతుంది, లేకపోతే గోవంశమని లేకపోతే ఇంకోటని ముస్లింలు చంపేయటం, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మొదట వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చేశారు. అదేవిధంగా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. గోరక్షణ దళాలను తయారయ్యాయి. ఆ రకంగా ఏంటంటే ఈ రోజున ముస్లింలు కానీ ఎవరైతే క్రిస్టియన్స్ కానీ వాళ్ళందరూ దళాలు పెరిగిపోయి ఈ స్త్రీలను కూడా సమాన హక్కు లేని పరిస్థితుల్లో పెట్టేసి ఈ చట్టాల్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజున స్త్రీకి ఎటువంటి రక్షణ లేకుండా 11 చట్టాలు ఉండేవి. వాటన్నింటినీ కూడా ఏంటంటే వీలుగా చేసిన పద్ధతుల్లో ఈ రోజున స్త్రీకి ఏ రకమైనటువంటి రక్షణ చట్టం లేకుండా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఈ యొక్క మెజారిటీ మతం ఏదైతే ఉందో ఆ మతం అంతా వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టి అధికారంలోకి రావడానికి అనుభవించుకుంటే బీజేపీకి అలవాటైపోయింది. ఆ రకంగా ఈ పరిస్థితులన్నింటినీ గమనించి ఈ రోజున అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ఏంటంటే మనం సాధించుకున్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో చట్టాలను కాపాడుకోవాలి. లేకపోతే మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, మనల్ని కార్మిక రంగాన్ని కార్మిక వర్గాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఆ రకమైన పద్ధతులు ఏంటంటే ఈ రోజున అసంఘటిత కార్మికులు కానీ, కంపెనీలో పనిచేసేవాళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ కానీ అందరికీ ఏ రకమైనటువంటి భరోసా లేని పద్ధతులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మధ్యకాలంలో మనం చూసారు కదా, అవి తీసుకునే ప్రజలు ఎవరు నమ్మే పొజిషన్ ఎవరు పట్టించుకోవట్లేదు. మేమైతే లేబర్ కార్డు అప్లై చేస్తాము, దానికోసం తీసుకుంటాము, కానీ మళ్ళీ మాకు ఏమైనా అవసరం వచ్చింది, కాలేజ్ చేయడానికి ఇది చిన్న సమస్య వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఏం చేయాలి అనే ప్రశ్నలు మాకు వచ్చినప్పుడు మాకు ఇంకా వేరే చెప్పడానికి లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు మా ద్వారా ఆయనతో నేర్చుకుంది ఏంటంటే మాకు ఏదైతే చెప్పడానికి కాదు, కానీ ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో చూద్దామని 3,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అదే 4,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అదే స్ఫూర్తితో ఫస్ట్ మనం వెళ్ళి అందరినీ కలుద్దామనే ఒక ఉద్దేశంతో చంద్రశేఖర్ గారు పిలిచినప్పుడు మా వంతు సపోర్ట్ని అదేవిధంగా మేము ఇలాంటివన్నీ రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ సమయం పూర్తయిన వెంటనే కార్యక్రమాలు ఆపకుండా ఈ లేబర్ అడ్డలు ప్రతి ఒక్కటి బాచుపల్లి నియోజకవర్గంలో చుట్టుపక్కల గడ్డిమేసమ్మ కొనుగోలు ఏవైతున్నాయి మీ అందరి మద్దతు కూడా కలుగుతుంది. ఈ లేబర్ మన అడ్డా మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్నపాటి ధైర్యాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు యూనియన్ దమ్ము సత్తానే తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ యూనియన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్ని ప్రైవేట్ చేయగలుగుతారు కదా, లేబర్ అడ్డాలను ప్రైవేట్ చేయగలేదు. దానికి సిస్టమ్ లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత ఉంటుంది. కానీ అర్థం చేసుకొని ఆ విధంగా వెళ్తే మంచిది. అదే విధంగా సార్ చెప్పినట్టు ఎన్నో రకరకాల పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మన వాటిని మీకు మళ్ళీ చెప్పి కూడా అన్నీ మనకు అర్థం కాదు. మనకి మన ప్యాకేజ్లో కార్మికులు ఈరోజు పనుందా, వారానికి మన పనులు వచ్చినాయా, నెలకి ఎంత వచ్చినాయా అని. కానీ దీంట్లో ఆల్రెడీ లేబర్ కార్డ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఈరోజు ముఖ్య ఉద్దేశం కాదు. కాబట్టి సార్ చెప్పినట్టు ఈ సమ్మెలో మనకు ఉన్న టైంలో మనకు ఉన్న వాళ్ళందరినీ అవగాహన చేయించుకోవచ్చు. దీని ఒకసారి ఒక బాడీగా తయారయ్యి మనం కూడా అంటే మేము యూనియన్ కాకుండా రాసినట్టు ఐక్యత పోరాటం అనేది ఉందో ఫస్ట్ ఐక్యం కావాలి, తర్వాత ఆటోమేటిక్గా పోరాటం వస్తుందని నేను గట్టిగా నమ్ముతూ నాకు ఈ సమయాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి వచ్చి చెప్పి తర్వాత మన ఐటీ సార్ మాట్లాడతారు. విషయం ఏంటంటే ప్రైవేటు సంస్థ అంటే ఎందుకు ప్రభుత్వ సంస్థ అంటే ఏది మనం కొద్దిగా తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థ అనేది ఒక వ్యక్తికి అంటే అదానికో అమ్మానికో సంబంధించిన దానికి యాజమాన్యం అతనే. అదే ప్రభుత్వ సంస్థ అంటే ప్రభుత్వం అంటే ప్రజలందరి మనందరినీ ప్రభుత్వ సంస్థ. ప్రైవేట్ సంస్థ అంటే ఒక వ్యక్తిని లాభాలు వచ్చిన వ్యక్తిదే, నష్టం వచ్చిన వ్యక్తిదే, ఏం వచ్చిన వ్యక్తిదే. ప్రైవేట్ సంస్థకి నష్టం రావు, కానీ ఒక వ్యక్తి. అదే ప్రభుత్వ సంస్థ అనుకోండి, ప్రజలు అందరినీ కాబట్టి ప్రభుత్వ సంస్థ. బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే కేవలం ప్రైవేట్ సంస్థల వల్లే భారతదేశం బాగుంటుంది, కేవలం దాని వల్లనే
మధ్యాహ్నం వస్తారు తొందరగా గంటసేపు ఇలాంటి అపోహలు తీసుకురావడం వల్ల ప్రజలకి ఇలాంటి అక్రమకాలు ఏర్పడ్డాయి. కాకపోతే విషయం పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకొని మరి ప్రైవేట్ సంస్థ అంటే ప్రభుత్వ సంస్థ అని తెలుసుకుంటే కొద్ది అవగాహన తెలుస్తుంది. దానివల్ల మనం ఎట్లా ముందు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ దగ్గర నుంచి అనేక ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చాడు, ఇందిరాగాంధీ తీసుకొచ్చింది, రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. మిగతా దాంతోపాటు వారికి అండదండల కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపాదన పెట్టారు. ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఏ చట్టం వచ్చినా దాని వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన వెనక నుండి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ వల్ల వాళ్ళ ప్రతిపాదన వల్లనే ఇవన్నీ వచ్చాయి. ఈ ప్రభుత్వ సంస్థలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన స్టార్టింగ్ నుంచే ప్రైవేటీకరణ చుట్టూ అలాగే అదాని అంబానికి ఉపయోగపడే పనులే చేస్తున్నారు. ప్రజలకు పోయే పని ఎక్కడ చేస్తున్నాడు. ప్రతి దగ్గర పెట్రోల్ విషయంలో కానీ, డీజిల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ. అప్పుడు మోడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 400 ఉన్నదా దేశంలో ప్రజలు ఏం కావాలి, సిలిండర్ 400 ప్రజలు ఏం కావాలని గగ్గోలు పెట్టిన మోడీ దాదాపు 12-15 గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిందంటే ఇప్పుడు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కార్మిక వర్గం అన్ని ఆలోచన చేస్తే ప్రత్యేకిస్తేనే దేశం బాగుపడుతుంది తప్ప మనం ఏం జరగనట్టు అది చేసేది చూసుకుంటే మాత్రం దేశం బాగుపడదు. అందుకే అందరూ ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ సంస్థ ఏంటి, ప్రైవేట్ సంస్థ ఏంటి అవన్నీ తెలుసుకుంటే మనకి ఎట్లా ముందు పోవాలనే విషయం తెలుస్తుంది. ఈ విషయాలు తెలుసుకుంటూ అలాగే ఈ కార్మిక చట్టాల విషయంలో కూడా మీకు ఒక అవగాహన కావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా రైతు పండించిన తర్వాత ఆ ఉత్పత్తిని తీసుకుపోయి వాళ్ళు ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇవాళ దళారీలో లేదంటే మార్కెట్లో అమ్మేస్తే ఆ మార్కెట్ వాడు లేదా ప్రైవేట్ మన రాష్ట్ర ప్రభుత్వం మన బాండ్స్ రూపంలో తీసుకున్నారు. ఏ పార్టీకి కూడా లేవు అంత ఫండ్స్. 2000 కోట్ల రూపాయలు బీజేపీకి ఫండ్స్ రూపంలో వచ్చింది. అంటే ఈ రకంగా ఏంటంటే వాళ్ళు పెట్టుబడిదారుల దగ్గర లక్షల కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎలక్షన్లో అధికారులు సంపాదించుకుని వాళ్ళకు కావాల్సినటువంటి ఈ యొక్క మను ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొందరగా తొక్కాలి, సామాన్యులకు ఎటువంటి హక్కులు లేకుండా చేయాలనే పద్ధతుల్లో ఈ రోజున బీజేపీ మొత్తం వైఖరిని అవలంబిస్తూ ఆ రకమైనటువంటి విధానాలతో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి వెసులుబాటు సామాన్య కార్మికులకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తూ చావలేక బతకలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మిక వర్గం గుర్తుపెట్టాడుతుంది. దీన్ని అన్ని భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా గుర్తించినాయి. ఆ రకంగా దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరి సమ్మె, ఆల్ ఇండియా సమ్మె చేస్తామను. ఆ రకంగా ఒక కార్మిక సంఘాలే కాదు, ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర సంఘాలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా కలిసి వచ్చి ఈ రకంగా ఈరోజు భారతదేశంలో మోడీ ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాడో ఆ లేబర్ కోడ్స్ని తిప్పి వెనక్కి కొట్టాలి. అదేవిధంగా ప్రైవేటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజేషన్కి కూడా నిలుపుదల చేయాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ 10% 100 మంది ఉద్యోగులు ఉన్న పరిశ్రమలో 10 మంది పరిజ్ఞానులు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కాంట్రాక్ట్. ఆ రకంగా ఏంటంటే కార్మికులు లేని వాళ్ళని ఫిక్స్డ్ పే అని, కాంట్రాక్ట్ అని, అవుట్ సోర్సింగ్ పేరుతోటి వివిధ పేర్లతో ఏంటంటే కార్మికులందరినీ విచ్ఛిన్నం చేసి వాళ్ళకి సరైనటువంటి బతకడానికి కావాల్సినటువంటి నిజ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు ప్రభుత్వం ఏంటంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా కార్మిక భవన్, కార్మిక శాఖ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసి ఒక ఫెసిలిటేటర్, పెట్టుబడిదారులకి యజమానులకి ఒక ఫెసిలిటేటర్గా ఈరోజు కార్మిక భవనం, కార్మిక శాఖని మార్చేసింది. ఈరోజు ఏదైనా కష్టం వస్తే మనం ఇదివరకు కార్మిక శాఖలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకున్నా ఏదైనా చేసినా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉండేది. ఆ రకంగా అనేకం సాధించుకున్నాము.
కానీ ఈ రోజు ఆ రకమైనటువంటి విధానాలు అన్ని కూడా పక్కన పడేసి పెట్టుబడిదారులకి కార్పొరేట్స్కి ఒక ఫెసిలిటేటర్గా కార్మిక శాఖ అంతా కూడా లేబర్ డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు. ఆ రకంగా ఈ రోజున భారతదేశంలో అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరులను కూడా ఈ రోజున ప్రభుత్వం ఏం చేస్తుంది, పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తుంది. ఉదాహరణకు మన సింగరేణి భూములు ప్రైవేటైజ్ చేశారు. రైల్వేలు చూస్తే ఈ రోజు రైల్వేలు అన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. చాపు కింద మే 20 తారీఖు సంబంధించి జయప్రదం చేయాలి. మే 20 తారీఖున సంబంధించి జయప్రదం చేయాలి. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత.